మనం ఇప్పుడు కుంభాకార కటకం ముందు వివిధ ప్రదేశాలలో వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడెక్కడ ఏర్పడుతుంది, దాని లక్షణాలు ఏంటివి, ప్రతిబింబం యొక్క దూరాన్ని కనుగొనేటటువంటి ప్రయోగం చేస్తున్నాం. ఈ ప్రయోగానికి కావాల్సిన పరికరాలు ఏంటివి? కుంభాకార కటకం, ఇప్పుడు మనము అనంత దూరంలో ఏం చేస్తున్నాం? వస్తువును ఉంచినాం. అనంత దూరంలో వస్తువు ఉంచినప్పుడు మరి ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? దీంట్లో ఇక్కడ వస్తుంది చూడండి. చిన్నగా అనంత దూరంలో వస్తువు ఉంచినప్పుడు ఇక్కడ సైడ్ చూడండి. ఇక చిన్నగా అదే అంత పెద్దగా ఉంది కదా, ఇక చిన్నగా వచ్చింది చూడండి. అయితే దీన్ని మనము క్లియర్ గా వచ్చే వరకు జరపాలి. ఇక ఇక్కడ క్లియర్ ఉంది చూడండి. అనంత దూరంలో వస్తున్నప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? వెరీ గుడ్. అంటే దీని యొక్క ఎఫ్ ఇక్కడ ఉందన్నట్టు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎఫ్ అన్నట్టు. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తువు నుంచి ఈ కటకానికి మరి ఎంత దూరం ఉంది? 24 సెంటీమీటర్లు. ఎన్ని సెంటీమీటర్లు ఉంది? 24 సెంటీమీటర్లు. అంటే దీని యొక్క నాభ్యంతరం 24 సెంటీమీటర్లు. నాభ్యంతరం 24 సెంటీమీటర్లు అయితే వక్రతా వ్యాసార్థం 24 డబల్ ఉంటుంది. అంటే 48. ఓకే, ఇప్పుడు 48 24 దగ్గర ఎఫ్ అన్నట్టు. 24 సెంటీమీటర్ల దగ్గర ఏముంది? ఎఫ్ అంటే నాభి 24 ఇక్కడ ఉంచండి. ఇది ఎఫ్. ఏంటిది? 24 తర్వాత 48 దగ్గర సి, మళ్ళా 24 దగ్గర ఇక్కడ సి. అదే సేమ్ ఇతర వైపు కూడా అట్లే గుర్తిద్దాం. 24 ఎఫ్, మళ్ళీ 24 ఇక్కడ సి, ఇక్కడ ఉంచండి సి. రైట్. ఇప్పుడు వస్తువును అనంత దూరంలో వస్తువున్నప్పుడు ప్రతిబింబం ఏర్పడింది. రైట్. ఇప్పుడు వస్తువును సి అవతలి ఏది తీసుకొచ్చినా మరి సి అవతలికి వస్తువును తీసుకొచ్చినప్పుడు ప్రతిబింబం ఏర్పడుతుంది చూడండి. ఇగో ఇక్కడ ఎఫ్ ఉంది, ఇగో ఈడుంది ఎఫ్, ఇది ఎఫ్, ఈడకు కూడా ఇక్కడ ఎఫ్, ఇది సి. ఓకే, యువతల సైడ్ సి ఇక్కడ ఉంది. మరి వస్తువును సి అవతలికి తీసుకొచ్చినాం. ఎక్కడికి తీసుకొచ్చినాం? సి అవతలికి. మరి సి అవతలికి వస్తువును తీసుకొచ్చినప్పుడు ప్రతిబింబము ఎఫ్ సి మధ్యలో ఏర్పడింది. ఇది ఎఫ్, ఇది సి అన్నారు.